క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడింది? ప్రార్థన మీద ఆధారపడింది. ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఎటువంటిది? ప్రార్థన అనేటువంటి క్రైస్తవ జీవితంలో ఎటువంటిది? ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లేకపోతే బ్రతకలేవు. అలాగే ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం లేదు, బ్రతకలేవు నువ్వు. దేవుని వాక్యంలో నుంచి హన్నా ప్రార్థన గురించి చూద్దాం. మొదటి సమూయేలు 1 అధ్యాయంలో చదువుకుందాం. 1 అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతికు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫీనేహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును కాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖముగా నుండట మానెను. ఆమేన్. మన దేవుడు ప్రార్థనలను ఆలకించు దేవుడు మాత్రమే కాదు, సమాధానం ఇచ్చు దేవుడు మాత్రమే కాదు, అత్యధికముగా మన ప్రార్థనలకు సమాధానము ఇచ్చినటువంటి దేవుడు. దేవుని మనస్సులో ఎప్పుడు కూడా ఉన్న ఆలోచన ఏమిటంటే, నా ప్రజలకు నన్ను నేను బయలుపరుచుకోవాలి, నేను ఎవరో నా ప్రజలు తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు కూడా దేవునిలో. అందుకనే దేవుడు తనకున్నటువంటి శక్తిని ఎప్పుడు కూడా దాచుకునేటువంటి దేవుడు కాదు, తనకున్నటువంటి శక్తిని ఎప్పుడు కూడా కనబరుచుకునేటువంటి దేవుడు. ఆ కనబరుచుకునేటువంటి దేవుడు ఎక్కడ కనబరుచుకుంటాడు అంటే, తృణీకరించబడిన వారి యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు, బాధించబడుతున్న వారి యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు, సమాజం చేత తిరస్కరించబడినటువంటి ప్రజల యొక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. అందుచేత ఈ దినమందు మనం ఇక్కడ ఎందుకున్నాం? మన ప్రార్థనను, మీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఎవరి ప్రార్థన కాదు, మీ ప్రార్థనను ఆలకించే దేవుడు. ఎవరినో కాదు లక్ష్య పెట్టేది, సమాజం ఎంతమందిలో లక్ష్య పెడుతుంది, కానీ ఎవరు లక్ష్య పెట్టే దేవుడు? నిన్ను లక్ష్య పెట్టేటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తే దేవుని యొక్క కళ్ళు ఎక్కడికి వచ్చినట్టే హన్నా మీదకి వచ్చినాయి. హల్లెలూయా. ఎందుకు చేతనంటే వాక్యం మనకి ఎక్కడ చూపించేది, హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థనలో 3 అంశాలు కనపడతాయి. అయితే 3 అంశాల్లో ఒక మాట హన్నా అంటుంది, ప్రభువా నువ్వు మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే దేవుడు మర్చిపోతాడని లేకపోతే దేవునిలో మతి మరుపు ఉన్నది కాదు, కానీ ఆమె చెప్తున్న మాట యొక్క ఆంతర్యం ఏమిటంటే, దేవా నీవు నన్ను లక్ష్య పెట్టు. ఆ మాట ఎంత గొప్ప. దేవా నీవు నన్ను లక్ష్య పెట్టు. సమాజంలో ఈనాడు మనుషులు మనల్ని లక్ష్య పెట్టరు. ఒకరికి చెప్పాలంటే హన్నా ఎటువంటి సమాజంలో జీవిస్తుందంటే, తన్ను మనుషులు లక్ష్య పెట్టని సమాజంలో జీవిస్తుంది. మనందరికీ తెలుసు లక్ష్య పెట్టపోవటం అంటే ఏంటో తెలుసు. ఈ భాగం చూస్తే, లేఖన భాగం చూస్తే 3 మాటలు మనకి స్పష్టంగా కనపడతాయి. 1 విసుగు, 2 కోపము, 3 ఏడ్పు. అటువంటి మాటలు జీవితంలో వినపడకూడదు. అంటే విసుగు అనేది ఎప్పుడైనా వస్తుంది, కోపం అనేది ఎప్పుడైనా వస్తుంది, లేకపోతే ఏడ్పు ఎప్పుడైనా వస్తుంది. కానీ జీవితమే విసుగు అయితే, జీవితమే కోపం అయితే, జీవితమే ఏడుపు అయితే ఏం చేసుకుంటావు ఆ జీవితాన్ని? లేఖన భాగం చూపించేదంటే, దేవుడు కలుగు చేసుకున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో కలుగు చేసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? సమాజం చేత తృణీకరించబడిన వ్యక్తి. ఏమి కనబడుతోంది?
విసిగిపోతోంది. షీ వాజ్ ప్రొవోక్డ్, విసిగిపోతోంది. ఇంకేం కనపడుతోంది? ఆమెకు కోపం వచ్చినట్లు, కోపాన్ని రేపుతున్నవారు. ఇంకా ఏం కనపడుతుంది? ఆమెను ఏడ్పిస్తున్నవారు. అయితే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మనందరికి కూడా తెలిసింది ఏమిటంటే, కాలాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఆనాటి కాలంలో భావాలు ఎలా ఉన్నాయి? ఆనాటి కాలంలో భావం ఏమిటంటే, బిడలో లేకపోతే ఏదో పాపము చేశారు కనుక దేవుని తీర్పు కిందకి వచ్చారు, అందుచేత వారు దీవించబట్టలేదు. అంటే అర్థం ఏమిటి? వ్యక్తిని చూసినప్పుడు, ముఖాన్ని చూసినప్పుడు ఏమనుకునేవారు? దేవుని చేత తృణీకరించబడినవారు. దేవుడే తృణీకరిస్తే నేనేం చేయొచ్చు? ఇంకా డబుల్గా తృణీకరించు. దేవుడే తిడితే నేను ఇంకా 10 రెట్లు తిట్టచ్చు. కొంతమంది డిగ్రీలు ఉంటాయి. దేంట్లో డిగ్రీలు ఉంటాయి? తిట్టటంలో కూడా డిగ్రీలు ఉంటాయి. వాళ్ళ పుస్తకాలు ఉంటాయి వాళ్ళకి. అన్నగారు ఏం చేస్తుందంట? తిడుతుందంట. ఎవరు తిట్టేది? ఏమా? పెనిన్నా. కారణం ఏంటి? దేవుడే తృణీకరించారు. ఎవరు తృణీకరించారు? దేవుడే తృణీకరించాడు. నేను తృణీకరిస్తే ఏమైంది? ఆనాటి భావాలు అలా ఉండేవి. ఒక్కసారి యోబు గ్రంథానికి వెళ్ళండి, ఒకసారి 8వ అధ్యాయం. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లా, నేను ఎంతకాలము నీ విట్టి మాటలాడేదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచున, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నువ్వు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మనుషుల భావాలు ఎలా ఉంటాయి? అది దేవుని వాక్యం మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏమన్నాడు? బిల్దదు వచ్చి ఏమంటున్నాడు? ఒట్టి మాటలు మాట్లాడవద్దు యోబు, దేవుడు న్యాయ విధిని రద్దు చేసేసాడా? దేవుడు ఏం జరిగిస్తాడు? న్యాయాన్ని జరిగిస్తాడు. న్యాయాన్ని జరిగించడం అంటే ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని ఇచ్చేటువంటి వాడు. న్యాయం అంటే ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం, బిగబట్టడం కాదు. ఈ బిల్దదు అంటాడు, ఏంటి దేవుడు న్యాయ విధులను మరిచేటువంటి వాడా? నీ మీదకి ఈ శ్రమ వచ్చింది, ఊరికే ఈ శ్రమ రాలేదు. ఇంకా ముందుకు వెళ్ళంటున్నాడు. ఇంకొక మాట చెప్తాను, ఒకవేళ నువ్వు పాపం చేయలేదేమో, ఎవరు పాపం చేసి ఉన్నారు? నీ కుమారులు పాపం చేసి ఉంటారేమో. ఇంకా ముందుకు వెళ్తే అంటున్నాడు, వారు చేసిన తిరుగుబాటుని బట్టి ఆయన వారిని అప్పగించనేమో, వారు చనిపోయారు, దేవుడు వారిని అప్పగించాడేమో. అయితే ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి యోబు, నువ్వేం చేయాలి? జాగ్రత్తగా నువ్వు దేవుణ్ణి వెతకాలి. సర్వశక్తిమంతు నుండి దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు ఆయన్ను బతిమాలు కొనాలి. నువ్వు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. అప్పుడు నీవు మహాభివృద్ధి నొందుతావు యోబు అని చెబుతున్నాడు. అవును కదా? ఏమిటి మనం చూసేది ఇక్కడ? మనుషులు, సమాజాలు ఎలా పనిచేస్తాయి, మనుషుల భావాలు ఎలా ఉంటాయి. చాలాసార్లు నీవు నేను జీవితంలో కోరుకునేది ఏంటంటే, మనుషులు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతాము. నన్ను అర్థం చేసుకునే మనిషి ఎవడైనా ఉన్నాడా అని వెతుక్కుంటూ ఉంటాము.
ఈ వ్యక్తి యోబు ఎటువంటి దీన స్థితిలో ఉన్నాడు, భయంకరమైనటువంటి దీన స్థితిలో ఉన్నాడు. కనికరం కలిగిన మాటల కోసం వెతుక్కుంటున్నాడు. కనికరం ఎక్కడైనా లభిస్తుందా అనుకుంటున్నాడు, కానీ కనికరం ఎక్కడ కూడా లభించలేదు. ఏమి లభిస్తుంది? కాఠిన్యతే లభిస్తుంది. ఏమంటున్నారు మనుషులు? నువ్వేదో లోపాన్ని నువ్వు ఏదో లోపం ఉంది, పాపం ఉంది, అందుచేతనే ఇటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో నువ్వు నేను అంగీకరించబడవు. నిన్ను నన్ను అర్థం చేసుకునే మనుషులు కొన్నిసార్లు ఎవరు ఉండరు. ఇదిగో అర్థము చేసుకునే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. శిలువ లెక్కల దేవుడు ఏ శైలిలో అర్థము చేసుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ శ్రమల నుంచి వెళ్తున్నావో, ఏ సమస్యల నుంచి వెళుతున్నావో ఆయనకు తెలుసు. నువ్వు వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు. ఏ మనిషి కొన్నిసార్లు నువ్వు వెళ్ళే మార్గం తెలియదు. దేవుడు ఏమి చేస్తున్నాడు బిల్దదుకి తెలియదు. బిల్దదు దేన్ని చూస్తున్నాడు? కేవలం పైన ఉన్నటువంటి దానిని, పైన ఉన్న దాన్ని చూస్తున్నాడు, ఉపరితలాన్ని చూస్తున్నాడు. సీయింగ్ జస్ట్ సర్ఫేస్. పైన ఉన్న దాన్ని చూసి అంటున్నాడు, తప్పకుండా ఏదో నీ కుమారులో ఉంది, నీలో ఏదో ఉంది. న్యాయవంతుడైన దేవుడు అన్యాయవంతుడుగా ఉండలేదు. ఇక్కడ నేనంటే అన్న జీవితంలో కూడా శ్రమ వచ్చింది. ఏమొచ్చింది? విసుగు వచ్చింది. తెలుగులో విసుగు అన్నాడు, ఇంగ్లీష్లో ప్రొవోక్ అన్నాడు. మాటకి రెచ్చగొడుతుంది. ఎందుకంటే నువ్వు తృణీకరించబడ్డావు. ఇంకా చెప్పాలంటే అర్థం ఏమిటి? ఎందుకు నువ్వు తృణీకరిస్తే ఇంట్లో ఉండేది ఎందుకు తిరస్కారం పొందితే ఇంట్లో ఉండేది ఎందుకు? మనుషుల ఆలోచన విధానము ఎలా ఉంటుంది, ఆ నాటకాలు ఎలా ఉంది? ఎందుకు అన్న అంత దుఃఖము కలిగి ఉంది. దేవాలయంకి వెళ్ళి నిట్టూర్పు విడిచి ప్రార్థన చేస్తుంది. భరించలేని వేదన. దానికి కారణం ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మరలా మనం వెనక్కి వెళ్దాం. ఒకసారి మొదటి సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం చదవడం ఒకసారి. ఆమెకు సంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను కనుక ఆమె భోజనము చేయగా ఏడ్చుచూ వచ్చెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈమె ఏడిపించడమే కాదు, ఎక్కడ ఏడిపిస్తుంది? దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు కూడా ఏడిపిస్తుంది. అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏడిపిస్తుందంటే నేను కూడా బాసు చెప్పుంటుంది, నీవు అసలు మందిరంలో కూడా ఉండటానికి అర్హురాలు కాదు. నువ్వు మనుష్యులతో భూలోకం మీద జీవించడం అంటే అంత తేలికైన విషయమే కాదు. మనందరం పాపం చేస్తాం, కానీ ఒకళ్ళ పాపాన్ని ఒకళ్ళు క్షమించలేము. ఇక్కడ ఎంతమంది ఉన్నారు వ్యక్తులు మనిషి జీవితాన్ని దుర్భరం చేయటానికి, మనిషిని విసిగించడానికి, కోపము తెప్పించడానికి, ఏడ్పించడానికి ఎంతమంది ఉన్నారు? ఒక్కమే ఉంది. అవును కదా? ఒక్కమే. చూడండి ఏం చేయగలదు? వేరొక జీవితాన్ని పాడు చేయగలదు. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు తాను రాస్తూ ఉంటాడు తిమోతికి రాసిన పత్రికలో, కడవర దినాల్లో మనుషులు ఎలా ఉంటారు? 2 తిమోతి 3, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు,
కృతజ్ఞత లేని వారు అపవిత్రులు, అనురాగరహితులు, అద్విద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అయితే ఇక్కడ సూచన లేఖన భాగంలో, ఏ లేఖన భాగంలో? మొదటి సమూయేలులో మనం చూసేదేమిటి? ఆమె ఉన్న కాలం అపాయకరమైన కాలం లాగా ఉంది. ఆమె ఉన్న కాలంలో ఉంటుండే నమ్మిక అపాయకరమైనదిగా ఉన్నట్టుంది. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అంత్య దినాలు వస్తాయి, అంత్య దినాలు అపాయకరమైన కాలాలు వస్తాయి. అయితే ఆ అపాయకరమైనటువంటి కాలములో మనుషులు ఎలాగ ఉంటారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అంత్య దినములలో మనుషులందరి మీద కూడా, మనందరి మీద కూడా ఒక విధమైన ఒత్తిడి ఉంటుంది. అన్నా జీవితంలో కూడా ఏం కనపడుతుంది? ఒక విధమైన ఒత్తిడి. ఎవరి వలన ఒత్తిడి? మనుషుల వలన ఒత్తిడి, మనుషుల వలన ఒత్తిడి. ఇక్కడ అంటున్నాడు, కడపరి దినాల్లో మనుషులు ఎలా ఉంటారు? స్వార్థ పరులైనటువంటి మనుషులుగా ఉంటారు. అటువంటి దినాలు వస్తారని చెప్పేసి అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఇంకా ఎలా ఉంటారు? మనుషులు కేవలం దేన్ని ప్రేమిస్తారు? భౌతికమైన వాటిని ప్రేమిస్తారు. మనుషుని ఏం చేస్తారు? మనిషి ప్రాణాన్ని త్యాగం చేస్తారు. దేనికోసం త్యాగం చేస్తారు? భౌతికమైన వాటి కోసం త్యాగం చేస్తారు. ఈనాడు ఎంతమంది చనిపోవట్లేదు ఆత్మహత్య చేసుకుని? ఎందుకని? వేదన, హింస, కుటుంబాలు ఇంకా తీసుకురా, ఇంకా పట్టరా, ఇంకా పట్టరా, ఇంకా పట్టుకురా, ఎన్ని ఆత్మహత్యలు కదా. అయితే ఏంటి అన్న జీవితంలో మనం నేర్చుకున్నది? ఒత్తిడి వస్తుంది జీవితంలో. కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ఒత్తిడి వస్తుంది? భరించలేని ఒత్తిడి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల నుంచి కూడా వస్తుంది. కొన్నిసార్లు ఒత్తిడి కేవలం సాధారణమైన మనుషుల నుంచి కాదు, ఎవరి నుంచి కూడా, దేవుని ప్రజలను చెప్పుకునే వారి దగ్గర నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. మనుషులు నిందిస్తారు, మనుషులు హింసిస్తారు, ఎన్నో చేస్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? దేవుని వాక్యమో ఏంటి మన పాదాలకు దీపమో. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వాక్యం చేస్తుంది, మనకు చూపిస్తుంది. ఏంటి అన్న జీవితంలో గొప్పతనం ఏమిటి? సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్దాం? వెళ్ళవలసిన చోటికి, పరిష్కారానికి వెళ్ళం. కొన్నిసార్లు పరిష్కారం అంత తేలిగ్గా, సులువుగా లభించదు. నేను చెప్తున్నాను, అంత సులువుగా లభించదు. మనందరికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ముందు పరిష్కారానికి మార్గం ఎక్కడో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు జీవితంలో కూడా సమస్యల పరిష్కారం అంత తేలిగ్గా, అంత సులువుగా రాదు. కొన్నిసార్లు నీకు పరిష్కారం కనబడినట్టు ఉంటుంది, కానీ పరిష్కారం కావు. అందుకని దేవుని వాక్యం ఇక్కడ చూపించేది, నీ సమస్యల పరిష్కారం మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మొట్టమొదటి దేవుని ఎప్పుడు కూడా నీ సమస్యకు పరిష్కారంగా చూసుకో. హల్లెలూయా. అన్న ఏం చేస్తుంది? తన సమస్యకు పరిష్కారం ఏంటి? దేవా నీ వైపుకు నేను చూస్తున్నాను. హల్లెలూయా. అక్కడి నుంచి పుడుతుంది ప్రార్థన, పుడుతుంది. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు రాశాడు, ఏం రాశాడు? డూ నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. దేన్ని బట్టి కూడా మీరు చింతించవద్దు. ఎవరు చెప్తారండి దేన్ని బట్టి కూడా చింతించదు అంటే? ఎవరు చెప్తారా? డాక్టర్ దగ్గరికి ఏం చెప్తాడు? డాక్టర్ చెప్తాడా దేనిని బట్టి కూడా చింతించదని? చెబితే నా ఫీల్డ్కి సంబంధించి నేను చెప్తానంటాడు. చూడు ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6, దేనిని గూర్చియు చింత పడకుడి, కానీ ప్రతి విషయంలోనూ, నీ ఆర్థిక విషయంలోనూ, నీ ఆరోగ్య విషయంలోనూ, నీ కుటుంబ విషయంలోనూ, ఏంటి నీ విద్య విషయంలోనూ, నీ ఉద్యోగ విషయంలోనూ, అన్ని విషయాలు. అన్ని విషయాలు. ఎవరో మాట చెప్పలేరు, కానీ దేవుని ఒక మాట చెప్తుంది. ఎందుకంటే మన దేవుడు అన్నిటికీ చాలినటువంటి దేవుడు. హల్లెలూయా. అన్నిటికీ చాలినటువంటి దేవుడు ఆయన మాత్రమే. హల్లెలూయా. అందుచేత సమస్యల మధ్యలో మనం చేయవలసింది
ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం ఎవరు? నా దేవుడు, నా సమస్యకు పరిష్కారం. అందుకని ఎప్పుడు కూడా దేవుని వద్ద నుంచి కూడా పరిగెట్టినట్టు ఉండకూడదు. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు దేవుని నుంచి వెళ్ళిపోతున్నావు. దేవుని నుంచి వెంట కాదు, దేవుని వైపుకు పరిగెత్తాలి. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి పరిగెత్తదు, దేవుని వైపుకు పరిగెత్తు. హల్లెలూయా. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ఏమనుకుంటా, ఎందుకు దేవా నువ్వు ఉంటేనే కదా ఇవన్నీ వచ్చినాయి ప్రభా, నువ్వు ఉంటేనే, నువ్వు ఏ పోతేనే కదా ప్రభా, నువ్వు ఆలస్యం చేస్తేనే కదా ప్రభా, నువ్వు ఆలస్యం చేస్తేనే కదా ప్రభాని తిడుతుంది ప్రభా, నువ్వు ఆలస్యం చేయకపోతే ఆమెను తిట్టదు కదా ప్రభా. ఏం చేసింది? దేవుని వైపుకు పరుగెత్తింది. మనం సాధారణంగా చేసేయండి, దేవుని దగ్గర నుంచి పరిగెత్తాం. మొదటి సమయంలోకి వెళ్ళడం ఒకసారి ఆమె పాడుతున్న పాటల గురించి ఒకసారి చూడండి. 2వ అధ్యాయం మొట్టమొదటి చదవండి ఎవరన్నా. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ అన్న జీవితంలో గొప్పతనం ఏమిటి? ఏం కలిగింది? మనుషుల వలన ఒత్తిడి కలిగింది. ఎంత ఒత్తిడి తీసుకొస్తారండి మనుషులు? ఎంత ఒత్తిడి తీసుకొస్తారు? బ్రతకటం అనవసరం అన్నటువంటి ఒత్తిడిని మనుషులు తీసుకొస్తారు. ఎందుకంటే ఒత్తిడి తీసుకొస్తే ఏమైపోద్ది? పీడ వదిలిపోతుంది. ఇది క్రూర ప్రపంచం, ఇది కనికరం కలిగిన ప్రపంచం కాదు. ఈ క్రూర ప్రపంచంలో జీవించాలంటే, ఈ క్రూరత్వాన్ని అధిగమించాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు నీ కనెక్షన్ దేవునితో ఉండాలి. అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట్లాడు, యేసు క్రీస్తులో యూదులని, గ్రీస్ దేశస్థులని, ఇంకేమన్నాడు? స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూస్తే కనబడుతుంది, ఏమి తెలిసినా తెలియకపోయినప్పుడు కూడా ఈమెకి దేవుని గురించి తెలుసు. ఈమె దేవుని గురించి చెప్తున్న మాటలు చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒక మాట అంటుంది, నాకు ఆశ్చర్యం అనిపించింది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనూ లేడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు అంటే ఏం చెప్తుంది? దేవుని గురించి ఏముంది? ఈమెకు దేవుని గురించి జ్ఞానం ఉన్నది. తనకున్న జ్ఞానం బట్టి నా దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాకు తెలుసు. క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడింది? ప్రార్థన మీద ఆధారపడింది. ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఎటువంటిది? క్రైస్తవ జీవితంలో ఎటువంటిది? ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లేకపోతే బ్రతకలేవు. అలాగే ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం లేదు, బ్రతకలేవు నువ్వు. అయితే ప్రార్థన చేయకుండా క్రైస్తవులు ఎలా చెప్పుకుంటావు నువ్వు? పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి ప్రతి పురుషుడు, ప్రతి ఒక్కరు కూడా చేయాలి, ప్రార్థన చేయడం ఆరంభించాలి, నేర్చుకోవాలి. హల్లెలూయా. అటువంటి సంఘాన్ని మనం కట్టాలి. హల్లెలూయా. అయితే దేవుడు ఆమె యొక్క ప్రార్థనను ఆలకించాడు. ఆలకించడం మాత్రమే కాదు, ఏం చేశాడు? ఆమెకు అత్యధికముగా సమాధానాన్ని ఇచ్చాడు. ఒకసారి 2:21 చూడండి. ఒకసారి 2:21, అదే మొదటి సమయం. హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆమేన్, 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 ఆమేన్. ఏంటి ఇక్కడ మనం చూసేది? అయితే మొట్టమొదట దేవుడు ఆమెను దీవించాడు. ఎవరితో దీవించాడు? సమూయేలుతో దేవుడు దీవించాడు. హల్లెలూయా. అంటే అర్థం,
ప్రార్థనకు దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మన ప్రభువు మన ప్రార్థనలో ఆలకిస్తాడు. అందుకని హన్నా ఏం చేసింది? ఎప్పుడైతే తన హృదయంలో దేవుడు ప్రార్థనను ఆలకించాడు అన్నటువంటి నిర్ధారణ వచ్చిందో అప్పుడు వెంటనే ఏం చేసింది? ఆమె భోజనం చేసింది. ఆమె సంతోషముగా ఉంది. ఒక్కసారి ఆ మాట చూపించి, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుతును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖము నుండుట మానెను. నాటి నుండి దుఃఖముతో ఉండుట మానెను. ఎప్పుడు ఏలి ఆమె దగ్గరకు వచ్చాడో కన్నీటి ప్రార్థన చేసింది. ఎప్పుడు ఏలి ఆ మాట పలికాడో, ఏమి మాట పలికాడు? నువ్వు క్షేమముగా వెళ్ళమని చెప్పేసి పలికాడో అప్పుడు ఏం చేసింది? దుఃఖమంతా మానేసింది. అప్పుడు ఆ మనసులో ఏం కలిగింది? నిర్ధారణ కలిగింది. ఏమి నిర్ధారణ కలిగింది? దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు అన్నటువంటి నిర్ధారణ ఆమె యొక్క జీవితంలో కలిగింది. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సర్వశక్తిమంతుడైన దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. బిడ్డలో నీ సన్నిధికి ప్రార్థన మనవలను తీసుకుని వచ్చారు మా తండ్రి ప్రభా. నువ్వు ఎన్ని మనవలున్నా అన్నిటికీ చాలిన దేవుడు. ఏ మనమైనా నీ ఒక్కరు సెలవు ఇచ్చావు. దేన్ని బట్టి చింతించుతున్నావు ప్రభా? అవును, ఆ చింతను తెచ్చి మా ప్రభా దేన్ని బట్టి చింతిస్తున్నారు వాటన్నిటి తెచ్చి నీ చేతికి ఇచ్చావు మా తండ్రి ప్రభా. నువ్వు సహాయం చేయి, దీవించు, నువ్వు దీవించు. బిడ్డల నోట నీ ఆనంద గానం ఉంచు, నీ ఆనంద గానమును బిడ్డల నోట ఉంచు మా తండ్రి. సహాయం చేయి. దినాన్ని నీ సన్నిధిలో గడపాలని చెప్పి ఆశపడుతున్నావు ప్రభా. నీ సకైన మహిమ మేఘము ఆ సొలొమోను ఆలయంలోకి వచ్చినట్టు మా మధ్యకు నీ మహిమ మేఘము దిగి వస్తుందని చెప్పి నమ్ముతున్నాం మా తండ్రి. నీ గొప్ప కార్యమును మా మధ్యలో చేస్తున్నావు చెప్పి నమ్ముతున్నాం ప్రభా. అలాగే ఈ దిన మంది కూడా మా సమయాన్ని ఎక్కడ వృధా చేసుకోకుండా నీ మహిమను చూడాలి అన్నటువంటి ఆకాంక్ష బిడ్డలో నీ సన్నిధిలో గడపడానికి సహాయం చేయ ప్రభా. నీ మహిమను చూడాలి మా తండ్రి, నీ శక్తిని చూడాలి మా తండ్రి ప్రభా, నీ వెలుగును చూడాలి మా తండ్రి. సహాయం చేయమని ఆయన వందనాలు, నీకు స్తోత్రాలు. కన్నీరు తొడవండి, ఆదరించండి. ఈ కొద్ది మనలు అందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.